హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగొచ్చేసి మా అమ్మ వాళ్ళు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత భజన పెట్టుకుందాం అనుకున్నారనమాట. సో, మా సిస్టర్ నేను ఉన్నప్పుడు పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళు ఆ రోజు ప్లాన్ జేసుకున్నారు. సో, మేడమయితే అందరికి సరిపోతుందన్నట్టు మేమక్కడ ప్రిపరేషన్ జేసాము. ఇట్లా దేవుడికి అన్నీ డెకరేషన్ జేసి కొంచెం సింపుల్‌గా అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనమాట ముందు రోజు. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కింద బ్లౌజ్ పీసెస్ కాకుండా ఇలా తీసుకుందామని చెప్పి ఇవి తీసుకున్నాము. సో, సింపుల్‌గా ఉంటాయి. ప్లస్ ఎప్పుడైనా వాళ్ళు బియ్యం దేవుడికి ఇచ్చుకోవడానికి, ఏమైనా చాక్లేట్స్ పిల్లల బర్త్‌డేకి ఆ టైంలో యూజ్ అవుతాయి గదా! అని చెప్పేసి ఇలా తీసుకున్నాం అనమాట. చాలా క్యూట్‌గా చాలా బా అనిపించినియి. సో, దాంట్లో ఇలా తాంబూలం పెట్టి ఇద్దాము అన్నట్టు అరేంజ్ చేసి పెట్టుకున్నాం అన్నీని. సో, అరటిపళ్ళు కూడా ఏంటంటే ఇవి చెట్టుకి కాసినవన్నమాట. సో, ఆ టైంలో అవి కూడా రావడం సో, అన్నీ కూడా యాడ్ చేసుకుంటూ పసుపు, కుంకుమ డైరెక్ట్ మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా! సో, అన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటే భజన అవ్వగానే వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి అన్నీ ముందే రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. సో, వీటి ప్రైస్ డీటెయిల్స్ అవి కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి భజన వీడియోస్ వచ్చేసి 2, 2 ఆర్ 3 పార్ట్స్ కింద అప్‌లోడ్ చేస్తాము. ఎందుకంటే కొంచెం లెంగ్తీ వీడియో అన్నమాట. సో, యాక్చువల్‌గా ఇది సాటర్‌డే రోజు పెట్టుకున్నాము. ఫ్రైడే రోజు మేము చాలా ట్రై చేసామని చెప్పాం కదా! సో, ఆ రోజైతే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ అన్నీ ప్రిపరేషన్ అయిపోయాక దేవుడి గుడికెళ్ళి దండం పెట్టుకుందామని వెంకటేశ్వర స్వామి గుడికొచ్చామనమాట. సో, ఇది కళ్యాణం రోజు ఈ శారీస్ పంపించాము. చాలా బావున్నాయి. అక్కడికొచ్చి కొంతసేపు దండం పెట్టుకొని అయిపోయిన తర్వాత అప్పుడు భజన స్టార్ట్ చేస్తా అన్నారు. సో, అక్కడికొచ్చేసి కొంచెం ఎ ఇవన్నీ ముందు ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నామనమాట. సో, మేమిద్దరం గూడా ముందు మాట్లాడుకొని ఒకే శారీస్ వేసుకుందాం అనుకున్నాం. సో, మా అమ్మ వాళ్ళొచ్చేసి వాళ్ళు భజన చేస్తారు కాబట్టి ఆ గ్రూప్ అందరికి కూడా సెపరేట్ శారీస్ ఉంటాయన్నమాట. సో, వాళ్ళైతే అవి వేసుకున్నారు. భజన కూడా చాలా బా అయింది ఆ రోజు. అన్నీ మేమేదనుకున్నామో అన్నీ కూడా కరెక్ట్‌గా అట్లా అన్నీ కరెక్ట్‌గా మంచిగా అయినాయి. ఆ రోజు వర్షం కూడా రాకూడదు. ఎందుకంటే మేడ మీద పెట్టుకున్నాం కాబట్టి వర్షం అది రాకూడదనుకున్నాము. సో, అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా జరిగినాయి. కరెక్ట్ టైంకి కూడా అన్నీ ఆహ్, అరేంజ్‌మెంట్స్ కూడా బాగా కంప్లీట్ అయ్యాయి. సో, రోజు లక్కీగా సాటర్‌డే రోజు ముందే చెప్పేసి రెడీగా ఉంచారనమాట. బట్ మేమొస్తామో లేదా అనుకున్నాము. కానీ కరెక్ట్ టైంకి మాకు బస్ దొరకడము, మేము రావడం అన్నీ కూడా కరెక్ట్‌గా ప్లాన్డ్‌గా అనిపించినాయి. అన్నీ మంచిగా జరిగినాయనమాట. అండ్ లాస్ట్‌లో ఇది తీసిన క్లిప్. సో, ఇలా అయితే ఆ రోజు ప్రిపరేషన్ అయింది.